వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. హాయ్ ఫ్రెండ్స్, మనం సూర్యలంక బీచ్లో ఉన్నాం. నేను చెప్పబోయేది ఏంటంటే నా వెనక సముద్రం ఉంది. సముద్రంలో అపారమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కెల్ప్స్ అనేటువంటి సీవీడ్స్ అంటే సముద్రపు గడ్డి అంటాము. ఇది చాలా పోషకాలతో నింపుకున్నటువంటి ఒక తినే ఆహార పదార్థము. ఇది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు గనక ఈ సీవీడ్స్ని గనక ఆహారంలో తీసుకుంటే ముఖ్యంగా మనకు క్యాన్సర్ లాంటి జబ్బులు నయమైపోతాయి. అలాగే ఒబేసిటీ, ఊబకాయం అంటాము, అంటే శరీరంలో ఉన్న బరువు కంటే 20% బరువు ఎక్కువ కంటే ఒబేసిటీ అంటాం కదా. అలాంటి ఒబేసిటీని తగ్గించడానికి, అలాగే మనం కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను, సీవీడ్స్ అనేవి సముద్రపు ఉత్పత్తులు. వీటిని ఆహారంగా తీసుకుంటే గనక మనకు క్యాన్సరు, ఒబేసిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి, హై ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏమంటే ఇలాంటి ఆహారాన్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు మన మిత్రుడు నాగేశ్వరరావుతో కలిసి బీచ్ మీద హాయిగా బైక్ రైడింగ్ చేస్తున్నాం. చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంది. బాగా చాలా ఎంజాయబుల్గా మంచి హ్యాపీ మూమెంట్. చూడండి, అందరూ ఫ్రెష్గా వాటర్లో సేద తీరుతున్నారు. అందరూ కూడా పిల్లలతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వచ్చారు. అందరూ కూడా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి వీకెండ్స్లో వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలోనే బాపట్లకు 9 కిలోమీటర్ల దూరంలో సూర్యలంక బీచ్ ఉంది. ఇది చాలా న్యాచురల్గా ఏర్పడినటువంటి బీచ్. ఎందుకంటే ఈ బీచ్లో మనం స్నానం చేయడానికి, బాగా ఎంజాయ్ చేయడానికి కావలసినటువంటి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీచ్ యొక్క స్లోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం లోతులో ఉండదు. మనం స్నానం ఆచరించడానికి, స్విమ్మింగ్ చేయడానికి కావలసినటువంటి తగిన వాతావరణం ఇక్కడ ఉంది మనకు. కాబట్టి ఈ బీచ్ అనేది మనందరికీ ఫ్యామిలీ ట్రిప్గా, మెమరబుల్ ఈవెంట్గా. ఈ సీషోర్లో మనం బైక్ రైడ్ చేసాము, అలాగే క్యామెల్ రైడింగ్ చేసాము, హార్స్ రైడింగ్ కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాము. అలాగే మన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్, మీ పేరేంటండి? వీరబాబు సార్. వీరబాబు. అవును సార్. ఏంటి సార్, ఇక్కడ ఫోటో తీసి ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు తీసుకుంటారు. ఆన్ ద స్పాట్ వచ్చేస్తుందా? 2 minutes చేస్తాం సార్. 2 minutes వచ్చేస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 16 years నుంచి ఉంటాం. 16 years నుంచి. అబ్బో, ఇక్కడ మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మన సీషోర్లో మెమరీస్ అంటే మన యొక్క అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఇలాంటి చోట వచ్చినప్పుడు మనం 50 రూపాయల కోసం వెనకడుగు వేయకుండా చక్కగా ఫొటోస్ తీసుకుంటే కనుక మనం 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు, వెనక తిరిగి చూసుకున్నప్పుడు మనకి ఈ ఫొటోస్ అనేవి చాలా వాల్యుబుల్ ఐటమ్స్గా కనపడతాయి. ప్రస్తుతం కనపడకపోవచ్చు, అవి ఎందుకులే మనం తిరుగుతున్నాం కదా, చూస్తున్నాం కదా అనుకోవచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి ఫొటోసే జంప్స్ లాగా వస్తాయి. కాబట్టి నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగండి. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఇదిగోండి, మనం సీషోర్కి ఎదురుగా ఉన్నాం. ఇప్పటివరకు మనం సీషోర్, వాటి విషయాల గురించి, అక్కడ ఉన్నటువంటి అడ్వెంచర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, సీషోర్కి ఎదురుగానే మనకు అనేకమైనటువంటి రిలాక్సింగ్ బెడ్స్ ఉన్నాయి. ప్లస్ షేడ్గా ఉన్నటువంటి టాప్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ రిలాక్స్ అయ్యి సముద్రాన్ని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. 1 అవర్కి ఒక ఫ్యామిలీకి 100 రూపీస్. కానీ ఇది చాలా బాగున్నాయి, చాలా నైస్గా ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటివి మీరు అంటే స్విమ్మింగ్ చేసేసి, స్కై డైవింగ్ చేసేసి సీషోర్ మీద తిరిగిన తర్వాత కొంచెం మనం ఎనర్జీ లాస్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి రిలాక్సేషన్ కోసం పెట్టారు. కాబట్టి ఇది మంచి ఏర్పాటు. అందరూ మీరు సూర్యలంక వచ్చినప్పుడు ఇది తప్పకుండా మీరు ఒకసారి దీని మీద రిలాక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీచ్కి ఎదురుగా మన కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇందులో మన రకరకాల వస్తువులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మనం బీచ్లో వెళ్ళాలంటే కొంచెం షేడ్ కావాలి కాబట్టి హ్యాట్స్ ఉన్నాయి. కాబట్టి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఈ బీచ్ రోడ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, మనకి గవ్వలతో చేసినటువంటి పూసల దండలు ఉన్నాయి. ఇక్కడ
షెల్స్ దొరుకుతాయి కదా విరిగా, కాబట్టి గవ్వలతో చేశారు. చాలా బాగున్నాయి, అట్రాక్ట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, సీ షెల్స్ ఉన్నాయి, అన్ని షెల్స్తో ఉన్నాయి, చాలా నైస్గా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చేపల ఫ్రై అనేది స్పెషల్. ఏం చేపలమ్మా ఇవి? పండు చేపలంట. ఎంత ఒక్కో చేప? 60 రూపాయలా? ఓకే, మళ్ళీ వస్తానమ్మా. ఇక్కడ ఎవరన్నా సముద్రం సీషోర్కి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి. 60 రూపీస్ అంట ఒకటి, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పండు చేప అంట, ఒకసారి టేస్ట్ చేయండి అందరూ. అలాగే ఇంకొన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఇప్పుడు మనం సూర్యలంక బీచ్ రోడ్లో ఉన్నాం. ఒక షాప్ ఎదురుగా ఉన్నాం, గవ్వల షాపు. ఇక్కడ సముద్రంలో దొరికేటువంటి న్యాచురల్ అయినటువంటి షెల్స్తో తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత నైస్గా ఉన్నాయి గవ్వలు. ఆ షాప్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. మనం ఈ షాప్లో చూడండి, ఇక్కడ అన్ని డిజైన్స్తో న్యాచురల్గా దొరికే గవ్వలతో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ తెలుసు కదా మీకు, రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నా యొక్క డిస్కవరీ ఆఫ్ సూర్యలంక బీచ్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సూర్యలంక బీచ్ దగ్గరలో సూర్యలంక నేచర్ క్యాంప్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. చూడండి, ఒక రిసార్ట్. ఇందులో మంచి రూమ్స్ ఉన్నాయి, అలాగే సైకిల్ సఫారీ ఉంది, అలాగే మనకు రెస్టారెంట్, మంచి భోజనం ఉంది. ప్రకృతి ఒడిలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క రిసార్ట్ ఉంది. పైగా ఇది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చేసి ఫ్యామిలీస్తో చక్కగా ఇక్కడ రూమ్స్, క్యాటేజెస్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి లోపల మనం ఒక వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. కంటిన్యూ. ఇప్పుడు మనం నేచురల్ క్యాంప్ ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ చూడండి. ఈ ఎంట్రన్స్లోనే మనకు ఒక ప్రకృతి లోడిలో వెళ్తున్నట్టుగా ఒక మంచి వాతావరణాన్ని ఫీల్ని ఇస్తుంది. లోపల వెళ్ళేసి మనం ఒకసారి చూడండి, మనకి లోపల ఎంటర్ అయిన వెంటనే ఎంత మంచి వాతావరణం ఉందో చూడండి. ఇక్కడ మనకి చెట్లు, అన్ని పూల మొక్కలు, మనకి అక్కడ ఎంట్రన్స్ లోపలే మనకు చూడటం ఒక అడవి, ఒక ప్రకృతి ఒడిలో వెళ్తున్నట్టుగా మంచి ఫీల్ ఉంది. లోపల వెళ్ళేసి ఒకసారి క్యాటేజెస్ అన్నీ చెక్ చేద్దాము. ఇక్కడ ఎంత రెంట్, ఎంత, ఏమేమి టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి, భోజనాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. ఒకసారి ఇంకేం చెప్తాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇక్కడ కాటేజ్ సంబంధించిన, రిసార్ట్ సంబంధించిన మేనేజర్ గారు ఉన్నారు. మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ పర్ కాటేజ్కి ఫెయిర్ ఎంత, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కనుక్కుందాం రండి ఒకసారి. చూడండి, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారా. ఇక్కడ మనకి ఒక అడవి లాంటి వాతావరణము, పచ్చని చెట్లతో, మొక్కలతో విశాలమైనటువంటి వాతావరణంలో మనకు ఊరికి దూరంగా, సిటీకి దూరంగా, సముద్రానికి దగ్గరగా, అంటే సేద తీరటానికి వీకెండ్స్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరటానికి ప్రతి ఫ్యామిలీకి కానీ, మంచి ఒక అకేషన్ని సెలబ్రేట్ చేయడానికి, మనం సీషోర్ని సందర్శించి రావడానికి ముందుగా మనకు దగ్గరలో మంచి కాటేజ్ ఒకటి ఉంది. ఈ కాటేజ్ని కనుక మనం ఇక్కడ బుక్ చేసుకొని మనం ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళేసి అక్కడ ఇక్కడ నుంచి సైకిల్ సఫారీ ఉంది, కార్ సఫారీ ఉంది, వెళ్ళేసి మనం చూడొచ్చు. కాబట్టి ముందు ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, అక్కడ అడిగి రూమ్స్ గురించి, కాటేజ్ గురించి, వాటి ప్రైస్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. యాక్చువల్గా సార్ మేము డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి మళ్ళా జాబ్లో వచ్చాక ప్రజెంట్ ఒక రీజనల్ మేనేజర్, ఒక ప్లాంటేషన్ మేనేజర్ ఉన్నారు.
మెయిన్. ఓకే ఓకే. నాదంతా సూపర్వైజర్, ఈ అబ్బాయి అసిస్టెంట్ సూపర్వైజర్. సార్ ఇక్కడ రిసార్ట్ మనకి కాటేజెస్ ఉన్నాయి సార్, ఎంత ప్రైస్ ఉంటుంది ఎలాగ చెప్పండి? వీక్ డేస్ లో 3,300, వీక్ డేస్ లో 3,300, వీకెండ్ డేస్ లో 3,600. వీకెండ్ డేస్ లో 3,600. ఇక్కడ ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఉంటుంది? వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ ఉంటుందా? నాన్ వెజ్ అన్ని ఉంటాయి, ఆల్ ఐటమ్స్ ఉంటాయి. అన్ని రోజులు ఓపెన్ ఉంటుందండి, ఏదన్నా క్లోజ్ ఉంటుందా? వారం రోజులు ఓపెన్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అంతా. ఓకే సార్, చాలా బాగుందండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు అన్ని రకాల మొక్కల్ని నాటుతున్నారు ఇంకా. ఇంకోటి ఏంటంటే కొద్ది రోజుల్లో నుంచి 6 లక్షల రూపాయల విలువైన పూల మొక్కలు కడియం నుంచి, అంటే తూర్పు గోదావరి జిల్లా. ఎందుకంటే అది పువ్వులకి పుష్పాలకి మొక్కలకి ఫేమస్ కడియం అంటే, అక్కడి నుంచి తెప్పిస్తున్నారు. కాబట్టి దీనికి మరింత సొగసులు వస్తాయి, ఇంకా బాగా వస్తుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కూర్చుంటేనే అసలు చెట్ల కింద మనం ఏదో ఒక అడవిలోకి వెళ్ళి, ఊరికి బయట అడవిలోకి వెళ్ళి హాయిగా సేదరినట్టుగా మంచి వాతావరణము, మంచి గాలి, మంచి వెలుతురు, ఇలాంటి వాతావరణాన్ని కనీసం వీకెండ్లో కనీసం నెలకోసారైనా ఫ్యామిలీతో కలిసి రావటం వలన మన మనసు ఉల్లాసభరితంగా ఉంటుంది, మనం ఉన్న టెన్షన్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఇది ఒక చక్కని ప్రయత్నం, ఇది బాగా ఏర్పాటు చేశారు. ఇది అందరూ తెలుసుకోవాలని నా కోరిక. ఓకే, ఇప్పుడు మనం న్యాచురల్ క్యాంప్లో ముఖ్యంగా ఇప్పుడు డార్మిటరీ ఎదురుగా ఉన్నాము, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో. సార్ ఎంతమంది ఫ్యామిలీస్ సార్? ఒక ఫ్యామిలీకా? ఒక ఫ్యామిలీ సార్, కొంచెం 3-4 ఫ్యామిలీలు వచ్చినప్పుడు చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మనం బంధుమిత్రులతో ఫ్రెండ్స్తో 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం ఇక్కడ చూడండి ఎన్ని బెడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 బెడ్స్ ఉన్నాయి. అంటే 2-3 ఫ్యామిలీస్ కలిసి కూడా ఉండొచ్చు. ఇలాంటి ఏర్పాటు కూడా చేశారు. డార్మిటరీ ఎంత అండి? 4,800. మంచి వాతావరణంలో మంచిగా ఉంది. ఇప్పుడు మనం నేచర్ క్యాంప్ మధ్య భాగంలో ఉన్నాం. చూడండి ఇక్కడ విశాలమైనటువంటి వాతావరణంలో అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి ఇక్కడ రకరకాల అడవి మొక్కల్ని తీసుకొచ్చి ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా మంచి అడవి మొక్కలతో అసలు చూస్తేనే ఇక్కడ మంచి వాతావరణము, చక్కటి గాలి అడవిని తలపిస్తూ ఉన్నది. ఎదురుగా మనం ఒక బుద్ధుని విగ్రహం కూడా పెట్టారు. చాలా చక్కగా ఉంది. ఈ రిసార్ట్కి ఎవరైనా సరే వచ్చి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చూడండి ప్రకృతి వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోటానికి సిమెంట్ బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచి వాతావరణంలో చూడండి, ఇవన్నీ కూడా అడవిలో పెరిగేటువంటి మొక్కలు. ఈ అడవి మొక్కల్ని తీసుకొచ్చి ఇంకా త్వరలో కడియం నుంచి 6,000 రకాల మొక్కలు వస్తున్నాయంట, పూల మొక్కలు. ఈ పూల మొక్కలతో అడవి మొక్కలతో కనుక ఈ ప్రదేశాన్ని నింపినట్లయితే ఇప్పటికే బ్రహ్మాండంగా ఉంది, ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీస్తో రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కాటేజ్ బుక్ చేసుకొని ఆ సూర్యలంక బీచ్లో మనం ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ సేద తీరొచ్చు. చూడండి ఎంత ప్రకృతి ఒడలు ఎంత బాగుందో. ఇప్పుడు మనం నేచురల్ పార్క్లో ఉన్నటువంటి రెస్టారెంట్లోకి వెళ్తున్నాము. రెస్టారెంట్లోకి వెళ్ళి మనకు అసలు ఏమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వెజిటేరియనా నాన్ వెజ్ అనేది ఒకసారి చూద్దాం రండి. ఎకో రెస్టారెంట్ ఇది. ఎందుకంటే ఎకో రెస్టారెంట్ అంటే మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ న్యాచురల్ మొక్కల మధ్య ఉన్నాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. చూడండి చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చాలా నీట్గా ఉన్నటువంటి హోటల్ ఇది. ఇక్కడ చాలా పరిశుభ్రత కనబడుతుంది, అలాగే ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. కాబట్టి ఇలాంటి రెస్టారెంట్ ఒకసారి చూడటం అనేది మంచి ఉల్లాసాన్ని, మంచి యొక్క సరిపోతుంది. పదండి సార్, ఈ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందండి మనకి? ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ సార్ ఎరువులే ఐటమ్స్ తో. ఓకే ఓకే, అంటే ఎరువులు లేకుండా పెంచేటువంటి మొక్కలతో, అంటే రైస్ కానీ ఏదన్నా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవన్నీ కూడా ఎరువులు లేకుండా పెంచేటువంటి మొక్కలతో తయారు చేసినవి అనమాట, ఆర్గానిక్ ఫుడ్.
అంటే మనకి న్యాచురల్ కు తగ్గట్టుగానే ఇక్కడ ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. చాలా గొప్ప విషయం. మాకు వచ్చే మెటీరియల్ కూడా భూమి ప్రకృతి వనం నుంచి వస్తుంది. గుంటూరు నుంచి సప్లై చేస్తారు. మా దగ్గర వాడే ఐటమ్స్ అన్ని ఆర్గానిక్ సంబంధించినవి. కార్న్ ఫ్లోర్ కానీ ఇవి కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏది యూజ్ చేయకుండా, అంటే కలర్స్ లాంటివి యాడ్ చేయకుండా అసలు ఏమి యాడ్ చేయకుండా ప్యూర్ ఆర్గానిక్ తో తయారు చేసిన మసాలాలు కూడా చూడండి. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ ఓకే ఎందుకంటే మనకి క్యాన్సర్ కలుగజేసేటువంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అన్ని కూడా కలర్స్ లో ఉంటాయండి. అలాంటి కలర్స్ లేకుండా, అంటే ఫుడ్ ఎడిటివ్స్ అంటారు, కొన్ని రకాల సాకరిన్స్ అంటారు, ఇవన్నీ కూడా క్యాన్సర్ని కలుగజేస్తాయి. అలాంటివి లేకుండా వీళ్ళు న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ మోడ్లో తయారైనటువంటి కూరగాయలు, తర్వాత షుగర్స్ కూడా అలాంటి వాటిని వాడతారంట. ఇది చాలా గొప్ప విషయము. ఇది గుర్తుపెట్టుకొని అందరూ ఇలాంటి రిసార్ట్స్ని మీకు వీలైనప్పుడల్లా వచ్చి సందర్శించండి. చూడండి ఇక్కడ షుగర్ కూడా చూడండి ఎలా ఉందో. జనరల్గా షుగర్ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ ఇది ఆర్గానిక్ షుగర్ కాబట్టి బ్రౌన్ కలర్లో ఉంది. న్యాచురల్ ప్రాసెస్లో తయారైంది, అంటే ఇది ప్రాసెస్ ఫుడ్ కాదనమాట. ఇది న్యాచురల్గా దొరికింది కాబట్టి ఇందులో ఎటువంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉండవండి జనరల్గా. ఇది చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం సూర్యలంక దగ్గరలో కుందేరు కాలువ దగ్గర ఉన్నాము. ఈ కుందేరు కాలువ ప్రత్యేకత ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు సముద్రానికి వెళ్ళే ముందు, వేటకి వెళ్ళే ముందు వాళ్ళ పడవల్ని కూడా ఈ కాలువలో, ఇక్కడ చూడండి ఈ కాలువలో ఈ పడవలన్నీ కూడా ఇక్కడ లంగర్ వేసి ఆపేశారు. వెళ్ళటానికి ముందుగా ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళేసి రైట్ తిరిగితే సముద్రంలోకి వెళ్తాము. కాబట్టి ఈ జాలర్లందరూ కూడా వేటకు వెళ్ళటానికి ముందుగా సిద్ధంగా పడవలను పెట్టుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలుసు కదా, నా ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ.